మనము వినాయక చవితి నాడు చాలా రకాల పూలతోని పత్రాలతోని వినాయకుడిని పూజిస్తా ఉంటాం. కానీ ఆ పత్రాలలో ముఖ్యమైన సర్వదేవతలకు పవిత్రమైన ఆకు తులసి ఆకు. మరి వినాయకుడి పూజలో మాత్రం తులసి ఆకు అనేది మనకు కనబడదు. మరి ఎందుకు తులసి ఆకు అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం ఉండదు అనే దాని మీద ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటో నేను మీకు చెప్తా. సో వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఆ స్టోరీ ఏంటంటే, ఒకసారి వినాయకుడు గంగా తీరంలో విహరిస్తుంటే ధర్మధ్వజ యువరాణి అనే ఒక ఆవిడ ఈ వినాయకుడిని చూసి ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతది. దానికి వినాయకుడు ఒప్పుకోక నేను నిన్ను అసలే పెళ్లి చేసుకోను అని రిజెక్ట్ చేస్తాడన్నమాట, తిరస్కరిస్తాడు. అలా చేయడం వల్ల ఆ ధర్మధ్వజ యువరానికి కోపం వచ్చేసి, నువ్వు నన్ను గనక పెళ్లి చేసుకోకుంటే లైఫ్ టైం మొత్తం నువ్వు బ్రహ్మచారిగానే ఉండాలని శపిస్తది. అట్లా శపించేసరికి వినాయకుడికి కూడా కోపం వచ్చి ఆమెను కూడా వినాయకుడు శపిస్తాడు. ఏమని అంటే, నువ్వు బతికున్నంత కాలం రాక్షసుని దగ్గరనే బతకాలే, నన్ను బ్రహ్మచారిగా ఉండమని శపిస్తావా, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టాను అని చెప్పేసి, నువ్వు రాక్షసుని దగ్గరనే లైఫ్ టైం అంతా నువ్వు గడపాలి అని చెప్పేసి వినాయకుడు ఆ ధర్మధ్వజ యువరాన్ని శపిస్తాడు. అప్పుడు పాపం ఆ రాకుమార్తె చాలా బాధపడి టెన్షన్ పడి, నన్ను మన్నించు, నన్ను క్షమించు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చెయ్యి, నేను మరీ లైఫ్ టైం అంతా రాక్షసుని దగ్గర ఉండలేను, ఏదో ఒకటి చేసి నన్ను ఈ శాపం నుండి విముక్తి చెందించు అని బతిమాలితే, అప్పుడు వినాయకుడు ఎంతో కొంత పాపం అనిపించేసి తను ఏం చేస్తాడంటే, సరే కొంతకాలం రాక్షసుని దగ్గర ఉండు, మిగతా టైం అంతా తులసిగా జన్మిస్తావు, నువ్వు తులసిగానే ఉండిపోతావు అని చెప్తాడు. అందుకే వినాయకుడికి కొంచెం తులసి అంటే ఈ కారణం వల్లనే వినాయకుడికి ఇష్టం ఉండదని చెప్పేసి పురాణాలు చెప్తా ఉంటాయి. అందుకే వినాయక చవితి రోజు మనము వినాయకుడిని తులసి ఆకుతోని పూజించం. ఇది రీజన్ అన్నమాట. ఇలాంటి వీడియోస్ కోసం, ఈ మైథాలజీ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?